వచ్చి ఈ 2.5 సంవత్సరాల్లోనే కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని మొత్తాన్ని కూడా ఈరోజు రాష్ట్రం వెనుకబాటుతనానికి కారకులైనటువంటి ముఖ్యమంత్రి గారిని నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, మరి గత 10 సంవత్సరాల్లో ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం చూసినట్లయితే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మరి ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాలకు పెన్షన్లు ఏవైతే 200 ఉన్నో అంతకుముందు మరి ఎవ్వరు అడగకపోయినా కూడా ఈ ప్రజల్ని ఆదుకోవాలి, ఈ ప్రజలకు 2 పూటల అన్నం పెట్టాలనే ఒక మంచి ఉద్దేశంతో 200 ఉన్నటువంటి పెన్షన్ని 2000 రూపాయలు చేయడము, మరి అదేవిధంగా రైతులందరికీ కూడా ఉచిత కరెంట్ ఇవ్వడము, మరి అదేవిధంగా రైతు బంధు ఇవ్వడము, మరి అదేవిధంగా ఎవరైతే రైతులు చనిపోతే వాళ్లకు 5 లక్షల బీమా ప్రకటించడము, మరి అదేవిధంగా పట్టణాలలో 24 గంటల కరెంట్ ఇవ్వడము, ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వడము, ప్రతి ఎకరా భూమికి సాగునీరు ఇవ్వడంలో ఎంతో అగ్రగామిగా దేశంలోనే నంబర్ 1 స్థానానికి తీసుకుపోయినటువంటి సందర్భంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నింటినీ కూడా తుంగలో తొక్కుతూ ఈరోజు ప్రజలందరినీ కూడా తింటున్నటువంటి సందర్భం